ఈ ఏరియాలో ఈ ఇల్లు చూడండి భలే ఉన్నది. ఈ బండి మన దగ్గరకు వచ్చి నిలబడింది చూడు, పక్కనే వచ్చింది. దానికి కింద పొరకలు కూడా ఉన్నాయి, కింద 2 పొరకలు. రోజు కొత్తగా వచ్చిన పని మనిషిది పుట్టినరోజు. ఇది రిటర్న్ ఇచ్చి ఇది డబ్బులు ఇస్తారు, ఈ డబ్బులు తీసుకొని పోయి కేక్ తీసుకురానింది. ఎన్ని కేకులు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న కేకులు కానీ అన్ని పెద్ద కేకులు దాకా ఉన్నాయి. హ్యాంక్ బీర్ అంట. ఏడున్నది ఏడ అర్థం కావాల, చూస్తున్నాను దాన్ని. ఏడున్నవరా బీర్ అని, ఏడున్నది ఇడా బీర్ బాటిలే లేదు ఇడా. మా మేడము కేక్ తెప్పిస్తే పని మనిషికి తెప్పించింది అనుకున్నా, కానీ పని మనిషికి అయితే కాదు, ఈమె కూడా ఇంకో కేక్ తీసుకుంది. ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చారనమాట, బయట నుంచి తీసుకొని పోయినారు కేకులు. సో చాలా గ్రేట్ కదా ఒక పని మనిషికి కేక్ కోపించడము. మనకైతే కేక్ ఇచ్చినారు, అక్కడి నుంచి తెచ్చిన కేకే 2 పీసులు అయితే ఇచ్చినారు. ఒకటి తోఫిక్ బైక్ అయితే ఇస్తా. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇదే, గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా, అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నా, ఖర్జూరం అయితే తీసుకున్నా. ఎందుకు రోజు ఎగ్రోళ్ళు అని చెప్పి ఈరోజు అయితే ఇట్లా ఫ్రూట్స్ గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా. ఈ గుడ్లు ఏందో బేసేటప్పుడు బాగానే ఉంటాయి, బాగా ఉడికినాక అది మారిగా చెదిలిపోతున్నాయి. ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల ఇట్లా అయిపోయినాయో లేకపోతే ఎట్లా తెలీదా. మూడు గుడ్లు ఉడకబెడితే 2.5 గుడ్డే వచ్చింది నాకు. అర్ధం గుడ్డు నీళ్ళే తినేసినాయి. అది పొద్దున్నే టిఫను. నేనైతే రెడీ అయిపోయినా, చూద్దాం మేడం ఎడకనే పోతే డ్యూటీ పెడితే చూద్దాము. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని చెప్పి. 10:30 కల్లా బండి స్టార్ట్ చేయనింది. నీళ్ళు కూడా చెక్ చేయాలా, చాలా రోజులు నీళ్ళు చెక్ చేసి ట్యాంకీలో. బండి అయితే డోర్ దగ్గర పెట్టేసిన, పోయి ట్యాంకీలో నీళ్ళు చెక్ చేస్తాం. మళ్ళీ మేడం అడుగుతుంది నీళ్ళు ఉన్నాయా ట్యాంకీలో అని. చూడకముందే ఉన్నాయని మనకు బాగుండదు. ఇప్పుడు నీళ్ళు తగ్గల, పట్టి కూడా 3-4 రోజులు అవుతుంది, తగ్గల, బాల్కి దగ్గరే ఉన్నాయి. మేడం అయితే ఈ ఏరియాకి అయితే వచ్చింది. ఈ ఏరియాలో ఈ ఇల్లు చూడండి భలే ఉన్నది, నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఇంకోటి చూపిస్తా చూడండి, ఇక్కడ ఒక డబ్బా ఉంది కదా, ఇది మనకి బాడికి ఇస్తారనమాట. అంటే ఎవరన్నా ఇల్లు పగలగొడతా ఉంటే ఆ చెత్త అంతా దాంట్లో వేసేదానికి. ఇక్కడ ఇల్లు పగలగొడుతున్నారు ఆ ఇల్లు, సో దానికోసము ఈ డబ్బా అయితే తెచ్చుకున్నారు. దానిపైన నెంబర్ కూడా ఉన్నది. ఆ నెంబర్కి ఫోన్ చేసామంటే ఒకవేళ మనం ఇల్లు పగలగొడతా ఉంటే ఆ డబ్బా తీసుకొచ్చి మన ఇంటి దగ్గర పెడతారు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ వేయకూడదు, పగలగొట్టింది మనం ఏడంటే అక్కడ వేసేదానికిలే. ఆ డబ్బాలు వేసి ఆ డబ్బాలు వాళ్ళు ఎత్తుకొని పోయి పారేస్తారు. అందుకు ఆ డబ్బా స్పెషల్గా బాడికి ఇస్తారనమాట దాన్ని. సో 11 అయితే అయింది, చూద్దాం మేడం ఏ టైంకి వస్తుందో. అప్పుడు దాకా మనం ఇక్కడే వెయిటింగ్. అక్కడి నుంచి మళ్ళీ యువాక్ షాపింగ్ మాల్ అని ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ పార్కింగ్ భలే ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అసలు పార్కింగ్ కానీ మొత్తం చూడండి, సిస్టమ్ భలే ఉంటుంది ఇక్కడ. ఈ లైన్లో బండి పార్కింగ్, ఈ లైన్ మీద పెట్టినా కూడా మనకి ఫైన్ పడుతుంది. ఇక్కడ మనకి 2 వే ఉంది, పోయేదానికి వచ్చేదానికి. కొన్ని సార్లు పోయేదానికి మాత్రమే ఉంటుంది, కొన్ని సార్లు వచ్చేదానికి మాత్రమే ఉంటుంది. బయట మనకి ఎగ్జిట్ బోర్డులు కూడా ఉంటాయి, ఎగ్జిట్ పోయేదానికి బయటికి వెళ్ళిపోయేదానికి. వచ్చేదానికి వెల్కమ్ బోర్డు ఉంటుంది. మనం ఎక్కడైతే వెల్కమ్ లోపలికి వచ్చేదానికి ఉంటుందో ఆడి నుంచే రావాలా. మనం ఎగ్జిట్లోంచి దూరినామంటే పోలీసు వాళ్ళు తెచ్చే వేస్తారు ఫైన్. ఇక్కడ మొత్తం రూల్స్ పాటియాలన్నమాట. ఎట్ట పడితే అట్ట పోయినామంటే మనకి పడుతుంది పిడి. ఇంకా ఈడొచ్చి వాళ్ళు అవుట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకనమాట, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. అది కూడా ఏంటంటే అక్కడ పెట్టేటప్పటికి బండ్లో ఒక గవర్నమెంటే ఒక ఇది ఇచ్చి ఉంటుంది, ఏమంటారు బా, ఒక బతాకలాగా ఏడు తగిలియాలి కార్లో, ఒక కార్డు అనమాట. అంటే నేను కాళ్ళు లేవు నాకు అన్నట్టు ఇక్కడ కార్డు అయితే పెట్టి ఉండాలి. ఆ కార్డు ఉండే బండి మాత్రమే ఆడు ఉండాలా. వేరే బండి పోయి ఉన్నింది అనుకో అంతే, ఇంకా ఫైన్ వేస్తారు దానికి కూడా. చూడండి బండి చెత్త క్లీన్ చేసే బండి, మొత్తం ఈ సరౌండ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడే కానీ చెత్త లేకుండా నీట్గా పెడతారు. అది మొత్తం క్లీన్ చేసి తీసుకొని పోతూ ఉంటుంది, చెత్త అంతా ఊడ్చుకొని లోపల వేసుకుంటూ ఉంటుంది అమ్మ. అంటే సైడ్కి ఏమో లాగుతుంది, ఎట్లా తెలియదు. అదైతే చెత్త బండి. ఊడుస్తుంది చూడు బండి, ఊడుస్తా పోతున్నాడు.
మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఆ బండిలో ఏసీ గీసీ ఏమి ఉండదు, గాలే ఏసీ. మొత్తం తిరుగుతూ ఉన్నది రౌండ్, తిరుగుతూ ఉన్నాడు. ఆ నుంచి ఆడికి మూలలో చెత్త అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇటు వచ్చాడు. సైడ్కి దోస్తుందో ఎట్లా తెలియదు, లేకపోతే ఎట్లా ఆ మిషన్ గురించి మనకు తెలియదు. వాళ్ళకి జీతాలు కూడా తక్కువ ఉంటాయి. వీళ్ళకనే కాదు, బలదీయాలో పని చేస్తుంటారు కదా, వాళ్ళకి చాలా వరకు జీతాలు తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు ఎందుకు పని చేస్తారంటే, వాళ్ళు ఈ కసు దోసేటప్పుడు అట్లా చెత్త లాగేటప్పుడు ఇంకొచ్చే బలదీయ బండ్లు ఉంటాయి. బలదీయ అంటే ఇదే ఏమంటారు, మున్సిపాలిటీ. దాంట్లో పనిచేసే వాళ్ళంతా కూడా తక్కువ జీతమైనా కూడా పనిచేస్తారు. ఎందుకంటే ఈ కార్లో పోయేటప్పుడు వీళ్ళు ఇక్కడ సౌదీ వాళ్ళు ఉంటారు కదా, సౌదీ వాళ్ళు. కానీ నేను కువైట్లో అయితే చూసిన, ఇక్కడ మా మేడం ఎవరికి ఇచ్చింది నేనైతే చూడలా. కువైట్లో అయితే మా మేడం చాలా సార్లు కసు దోసే వాళ్ళకైతే డబ్బులు ఇస్తామనింది. అట్ట బయట వీళ్ళకి డబ్బులు వచ్చే కలెక్షన్ ఎక్కువ, జీతం కన్నా ఎక్కువ. సో జీతం గురించి ఆలోచించరు వీళ్ళు, ఎక్కువ బయట నుంచి వచ్చే డబ్బుల గురించి ఆలోచించి తక్కువ జీతమైనా కూడా పని చేస్తూ ఉంటారు. ఎక్కువగా బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఈ పని చేసేదానికి మాత్రం. ఎక్కువ వాళ్ళే, బయట కలెక్షన్ బాగా వస్తూ ఉంటుంది, జీతం తక్కువైనా కూడా వాళ్ళు పని చేస్తారు. వాళ్ళే ఈ బలదీయాలు మొత్తం చాలా వరకు 100% వాళ్ళే పని చేస్తూ ఉంటారు. ఈ బండి మన దగ్గరకు వచ్చి నిలబడింది చూడు, పక్కనే వచ్చింది బుడ్డి బండి. ఎంత ఉన్నది చూడు, దిగి చూద్దాము. దానికి కింద పొరకలు కూడా ఉన్నాయి, కింద 2 పొరకలు, లైట్లు, చిన్న టైర్లు, చిన్న స్టీరింగ్, ఒకటే సీటు, గేరు అన్నీ ఉన్నాయేమో, క్లచ్ బ్రేకు అంతే. 2 టైర్లే, వెనక పక్క టైర్లు ఏమో తెలియదు, ముందు పక్క అయితే 2 టైర్లు ఉన్నాయి అంతే. గుల్లిపిత్త ఉన్నది బండి అది. హ్యాండ్ బ్రేక్ కూడా ఉన్నది దానికి. సో చూసినారా, ఆ మాదిరిగా క్లీన్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. అక్కడ క్లీన్ చేస్తున్నాడు, చుట్టూ ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఒక పక్క బండ్లు క్లీన్ చేస్తూ ఉంటాయి, ఒక పక్క నీళ్ళు, ఒక పక్క చెత్త గిత్త ఏమున్నారు చుట్టూ. ఆయన ఈడొక మనిషి, ఆడొక మనిషి, 2 ఉన్నారు. ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు, ఎక్కడే కానీ ఒక చిన్న పేపర్ కూడా లేకుండా. కాకపోతే బయట పేపర్ కూడా ఎవరు బెయిరీడ. ఆల్మోస్ట్ అందరు చెత్త డబ్బాలు ఉంటాయి ఇక్కడ, చెత్త డబ్బాలు కూడా వేస్తూ ఉంటారు. ఈడే ఉన్నది చెత్త డబ్బా, చిన్న చెత్త డబ్బాలు అయితే ఉంటాయి. దాన్ని పోతాడు కదా, ఆయన పక్కనే ఉన్నది చెత్త డబ్బా. ఎత్తుకొని పోయి చక్కగా చెత్త డబ్బాలు వేస్తారు, ఎక్కడ పడితే అక్కడ బెయిరు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వేసినా కూడా టక్కని వీళ్ళు క్లీన్ చేసే వాళ్ళు అయితే క్లీన్ చేస్తారు. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చిన, పోయి అన్నం తెచ్చుకున్నాము. టైం అయింది, 1 గంట అయింది. చూద్దాం ఏమి ఇస్తారో. ఈరోజు అయితే మటన్ కూర, కప్షా ఇచ్చినారు. నిన్నటిది అనుకుంటా ఇది, చికెన్ కప్షా. డ్యూటీ కూడా పడింది నాకు, అప్పుడే ఫోన్ కూడా వస్తుంది. రోజు కొత్తగా వచ్చిన పని మనిషిది పుట్టినరోజు. మా మేడం ఆమె కోసం ఏమన్నా కేక్ తెప్పిస్తుందేమో, నాకైతే తెలీదు, కరెక్ట్గా అయితే తెలీదు. కేక్ అయితే కావాలంట, పోయి కేక్ తీసుకోరా అనింది. ఆమె కోసమని నేను అనుకుంటున్నా. అన్నం తినేసిపో, అప్పుడే పోగాకలేనింది. అన్నం అయితే ఇది కప్షా అయితే ఇచ్చినారు కింద పైన. దానికి మటన్ అయితే ఇచ్చింది, మటన్ కూర. కప్షాలో 2 ముక్కలు ఉన్నాయి, చికెన్ ముక్కలు. దీంట్లో కూర డక్కూసు పెడితే ఇంకా బాగుంటుంది. డక్కూసు పెరుగు కొనమంటే బాగుంటుంది. నా కాడైతే డక్కూసు ఉన్నది, పెరుగు అయితే లేదు. డక్కూసు పెడితే ఒక కారంగా ఉంటుంది. బాగుంది. 2 పనులు చెప్పింది మేడము. ఒకటి ఏదో రిటర్న్ ఇవ్వాలి సామాన్లు, రిటర్న్ ఇచ్చేసి అదే డబ్బులతో కేక్ ఎత్తుకోరా అని చెప్పింది. ఇంక ఇది తినేసి కేక్ ఎత్తుకోవద్దాం. మేడం రిటర్న్ ఇవ్వమనింది ఇయే, దీంట్లో ఏదో గొడవలు ఉన్నాయి. ఇది రిటర్న్ ఇచ్చి ఇది డబ్బులు ఇస్తారు, ఈ డబ్బులు తీసుకొని పోయి కేక్ తీసుకురానింది. దీని బిల్లు కూడా లోపల ఉన్నదండి, బిల్లు ఉన్నది. మళ్ళీ ఈ బిల్లు కావాలంట, ఇంకా ఏదైనా సామాన్లు రిటర్న్ ఇవ్వాలంటే బిల్లు కావాలంట. ఇచ్చేసి చూద్దాం కేకు. రెడ్ సీమాలకి పోయి ఇది ఇచ్చేయాలా, దానికి పోయి కేక్ ఎత్తుకురావాలా. రెడ్ సీమాలు దానికి దగ్గర పక్కనే ఉంటాయి. ఇదైతే రిటర్న్ అయితే ఇచ్చేసిన, రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసుకున్నా. ఇంకా దానికి పోవాలా, దానికి ఈ పక్కే ఉండేది, కానీ మొత్తం అంతా తిరుక్కొని పోవాలా. ఈ దానుకి అయితే వచ్చినా కానీ ఫుల్ ఉన్నారు జనాలు. దాడు ఎదురుగా ఉన్నాయి కేకులు, ఎన్ని కేకులు ఉన్నాయి చూడండి, చిన్న కేకులు కానీ అన్నీ
పెద్ద కేకులు దాకా ఉన్నాయి. ఇక్కడ పెద్ద కేకులు అన్నీ, ఇక్కడ చిన్న చిన్న కేకులు 9 రియాలు 9 రియాలు 12 రియాలు 12 రియాలు చాలా రకాలు ఉన్నాయి. మేడంకి అయితే ఇవి పెట్టినా బా. ఇది చూడు స్ట్రాబెర్రీ, ఇది బిస్కోట్ ఓరియో. అది చూడు ముందు పక్క ఫ్లవరు. బా ఇవి చూడు సార్ అన్నీ స్ట్రాబెర్రీలే. వీటిలో అన్ని చాక్లెట్లు ఉన్నాయా? అబ్బా ఇదేంది మామిడికాయ ఏమో వాళ్ళు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి, అన్ని టేస్ట్లు చూడొచ్చు ఇక్కడ. చూడు ద్రాక్ష వాళ్ళు ఉన్నాయి. బా కప్ కేకులు. మేడం అయితే ఇది కావాలని పెట్టింది ఫోటో. నేను అనుకుంటాను ఉండే స్ట్రాబెర్రీ. ఇది కాదేమో, ఇది మేడం అయితే ఇది తీసుకురమ్మనింది. చూద్దాం ఎంత రేట్ ఇది అడుగుదాము. 6.5 ఇల్లు 109 రియాలు అంట. ఇది 7 ఉండే రేట్లే రియాల్లే అయ్యి 109. మనమైతే అది చెప్పినాము, ప్యాక్ చేస్తున్నాడు. ఇదైతే ఇంకా బాగున్నది. మేడం అయితే ఇది తీసుకురమ్మంది. సేమ్ అట్లాడితే ఇక్కడ కింద నేను అది తీసుకున్నాను. ఇంక చూడు కిట్ క్యాట్ వాడిది భలే ఉన్నది. 120 రియాలే ఎత్తుకొని పోవచ్చు. ఇంత తక్కువ 100 అంటే 2300 అట్లా అనుకో. ఇది కేక్ అయితే తీసుకున్నా 109 రియాలు. చూద్దాం ఇది పని మనిషికా లేకపోతే ఎవరికి అనేది. మనకు కూడా కేక్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. కేక్ అయితే ఇంట్లో అయితే ఇచ్చేసిన. ఇంట్లో ఇస్తానే ఆమె ఇంకొక మేడం ఉంది కదా, ఆమె బయటకు వచ్చి తీసుకుంది సామాన్లు. తీసుకొని తిన్నావా అని అడిగింది. తిన్నా అని చెప్పిన. అయితే పోయి బండి స్టార్ట్ చేయండి. మళ్ళా పోవాలి డ్యూటీ. చూద్దాం యాడికి పోతుందా. మేడం అయితే ఈ లొకేషన్కి వచ్చింది, నాకు లొకేషన్ పెట్టింది. ఇక్కడ చూస్తే హాంకు బీర్ అంట. ఏడున్నది ఏడ అర్థం కావాల. చూస్తున్నాను దాన్ని, ఏడున్నవరా బీర్ అని. ఈడ కనపడడం లే. ఒకసారి దిగి చూద్దాం. ఏడున్నది ఇడా బీర్ బాటిలే లేదు. ఇడా ఆ లొకేషన్లో ఏమో బీర్ అనేసినారు. మేడం దీంట్లో పోయింది గనాచి. ఏడన్నా ఎత్తేసినారేమో దాన్ని ఏమన్నా. ఇంకొక లొకేషన్ ఇచ్చింది మేడము. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఆడికి పోవాలండి ఇంకో లొకేషన్కి. అది కూడా పెట్టేసింది. ఈ లొకేషన్లో మాత్రం ఏదో బీర్ ఉన్నది. ఈవీవా అంట, ఈవీవా. ఈ లొకేషన్కి అయితే పోవాలంట మళ్ళీ. ఈ లొకేషన్ కూడా ముందే ఇచ్చేసింది. ఇంటి దగ్గరే 2 ఇచ్చేసింది. దగ్గరేలే 2 కిలోమీటర్లే. ఈ నుంచి 2 కిలోమీటర్లే. మా ఇంటి దగ్గర నుంచి కొద్ది దూరం ఉంటుంది, అంటే నేను పనిచేసే ఇంటికాడ నుంచి. ఎందుకైనా మంచిది ఆడ పార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడే మామ పోయినాడు నా వెనకాలే. మళ్ళీ వెనకమ్మడి వచ్చి ఫైన్ వచ్చాం మళ్ళీ. ఇది ఇంకెప్పుడైనా రానివ్వ. మా మేడము కేక్ తెప్పిస్తే పని మనిషికి తెప్పించింది అనుకున్నా, కానీ పని మనిషికి అయితే కాదు. ఏమో కూడా ఇంకో కేక్ తీసుకుంది. నాకు తెలిసి బహుశా ఎవరికన్నా ఉంటుంది. బొకేలు కూడా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చింది బొకేల కోసం వచ్చింది మళ్ళీ మేడము. ఈ మేడము, మా మేడం కూడా బొకేలు కేకు 2 తీసుకుంది. ఇప్పుడు ఏమో కూడా బొకేలు కేక్ తీసుకునింది. పని మనిషికి అయితే అన్ని కేకులు అన్ని బొకేలు ఇరు కదా, ఒక కేకే ఇచ్చే పెద్ద గొప్ప. నాకు తెలిసి పని మనిషి కాదు, ఎవరికో ఉంది సంథింగ్ బర్త్డే. ఎవరికైతే మనకి కేక్ వస్తుంది అంతే, తిందాం సాయంత్రం. మనకైతే కేక్ ఇచ్చినారు, అక్కడి నుంచి తెచ్చిన కేకే 2 పీసులు అయితే ఇచ్చినారు. ఒకటి తోఫిక్ బైక్ అయితే ఇస్తా. పుట్టినరోజు అంటే ఈ కేకులన్నీ కూడా పని మనిషికి తెచ్చారు అనుకుంటున్నాను. ఎందుకంటే వంట రూమ్ దగ్గరే గట్టిగా కేకలు పెట్టినారు హ్యాపీ బర్త్డే అని. ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చినారనమాట. బయట నుంచి తీసుకొని పోయినారు కేకులు. సో చాలా గ్రేట్ కదా ఒక పని మనిషికి కేక్ కోపించడము. నిజంగా ఇది నేను ఫస్ట్ టైం అనమాట. అంటే వీడియోలలో చూస్తూ ఉంటా అప్పుడప్పుడు, కానీ ఈ విధంగా పని మనిషికి నిజంగా చాలా గ్రేటు. ఇది చాలా సాఫ్ట్గా ఉన్నది కేకు. ఇది ఎత్తుకొని పోయి తోఫిక్ బైక్ ఇస్తాము. 2 పీసులు అయితే ఇచ్చినారు. నేను ఇంకా ఎవరికో ఈ బొకేలు గీకేలు అన్నీ తీసుకోమాత్రం ఎవరికో అనుకున్నా. తీరా వచ్చే పని మనిషికే. చాలా గ్రేట్ అబ్బా అసలు నిజంగా. ఆ గిఫ్ట్లు కూడా వచ్చినాయి. మా మేడం ఒక గిఫ్ట్, ఇంకొక మేడం ఒక గిఫ్ట్, 2 గిఫ్ట్లు ఎత్తుకున్నారు.
ఏమి ఇచ్చారో తెలియదు మనకైతే. తోఫిక్ భాయ్ లోపల బాత్రూంలో ఉన్నాడు. తోఫిక్ భాయ్, ఓ తోఫిక్ భాయ్, ఇదర్ కేక్ రక్కా తుమార్ కే లియే. కావ్ చూద్దాము ఇది టేస్ట్ ఎట్లున్నదో. దీనిపైన నిజంగానే నిజమైన స్ట్రాబెరీ కానీ నేను ఇంకా బొమ్మ స్ట్రాబెరీలు అనుకున్నాయి. బా పుల్లగా ఉంది నిజంగానే స్ట్రాబెరీ. బా భలే ఉంది. ఐస్ క్రీమ్ లాగా ఉంది కేకు, చాలా బాగుంది. ఆమె ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఫోన్ చేసి చెప్పుకుంటుంది మా మేడం నాకు కేకులు తెప్పించి కోపించిందని. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మనం ఒకరి దగ్గర పని చేసేప్పుడు వాళ్ళు మనకి ఇట్లా సర్ప్రైజ్గా చేసినారంటే చాలా బాగుంటుంది. ఈరోజు రాత్రికి గుద్దు రోలు చేసుకునే గుద్దు రోలు. సాయంత్రం నుంచి తలకాయ గరగర తిరుగుతుంది. మాత్రం వేసి పనుకుండా. సో చూసినారు కదా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.